ఓం అరుణాచల. వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం వ్లాగ్స్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు చాలా మైండ్ రీఫ్రెషింగ్గా ఉంది. నైట్ శివరాత్రి జరుపుకున్న తర్వాత కొంచెం మైండ్ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. కొంచెం డిస్టర్బ్ అయిన మైండ్ కొంచెం సెట్ అయింది అనిపించింది. సో ఇక్కడ మీకు ఒక మంచి రెసిపీ, అంటే ఈశ్వరుని కోసం సాంబార్ చేస్తున్నా ఇక్కడ నైవేద్యంగా పెట్టడానికి. సో అందులో సాంబారు మా అమ్మకి చాలా ఇష్టం అనమాట నేను వండితే. అయితే ఒక్కసారి మీతో కూడా దీన్ని షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి వీడియో తీస్తున్నాను. సో ఏంటంటే మనం ఒక జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్, ఇది కూడా ఎక్కువే చెప్పాలంటే, ఆయిల్ చాలా తక్కువ వాడితే మంచిది. కొద్దిగా అలాగ ఎక్కువ పడిపోయింది. సో ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే చూస్తే మీరు మ్యాక్సిమమ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఇది గానుగలో పట్టించినటువంటి పల్లి నూనె అనమాట. సో ఇందులో ఆల్రెడీ పప్పు ఉడకబెట్టుకొని కందిపప్పు ఒక చిన్న కప్ అంతే, ఎక్కువ వేయట్లేదు కందిపప్పు. సో ఆయిల్ అయితే వేడైపోయింది. మనం పోపుకు కావాల్సినటువంటి దినుసులన్నింటినీ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి తప్పకుండా, అంటే ఆల్రెడీ మనం అందరం ఇంట్లో సాంబార్ చేసుకుంటూనే ఉంటాము, బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో నాకైతే చాలామంది కాంప్లిమెంట్ ఇస్తుంటారు తినేవారు. మా వారికి కూడా చాలా ఇష్టం, పిల్లలు కూడా బాగా తింటారు సాంబారు. సో ఒక్కసారి మీతో షేర్ చేసుకున్నాము అనే ఉద్దేశం మీద. ఏదైనా నేను చేసే వంటలు అనేటివి ఇప్పటి నుంచి కంపల్సరీ నేను రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా నాతో కామెంట్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అని ఇంటరాక్ట్ అవ్వచ్చు ఖచ్చితంగా. నాకు వీలు కుదిరినప్పుడు అంటే నేను ఆల్రెడీ పిల్లలతో ఆల్మోస్ట్ పిల్లలు 3 o'clock నుంచి స్టార్ట్ అవుతారు. కాబట్టి ఆ లోపు నాకు టైం కుదిరితే ఖచ్చితంగా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. సో ఇట్లా అయితే పోపు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను నేను వెజిటబుల్స్ అన్నింటినీ ఒకటేసారి వేసేస్తాను. నేను సపరేట్గా కొన్ని అలా ఉడికే లేదు. మన ఇష్టం, వెజిటబుల్స్ ఇందులో ఏవైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఈరోజైతే మా వారు మునక్కాయ తీసుకొచ్చారు. సో ఒక 2 పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అని చెప్పేసి 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఒక 3 టమాటాలను కట్ చేసుకున్నాను. క్యారెట్ ఒక 2, ఆలుగడ్డ ఒక 2, బీన్స్ ఒక 1/2 కిలో వరకు. అంటే బీన్స్లో కొద్దిగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు, ఎన్ని ఉంటే అన్ని వేసేస్తుంటాను నేను. సో కొంతమంది ఎక్కువ వెజిటబుల్స్ ఇష్టపడరు, కొంతమంది ఏమో వెజిటబుల్స్ ఎక్కువగా, అంటే మా ఇంట్లో మాత్రం నేను పిల్లలకి, అంటే నేను ఏది పెడితే అదే తింటారు పిల్లలు, కాబట్టి నేను ఎక్కువగా వెజిటబుల్స్ ఉండడానికే ట్రై చేస్తాను. సో మనం కూడా కొంచెం వెజిటబుల్స్ని ఎక్కువగా మన రోజువారీ డైట్లో మనం ఏదైతే తింటున్నామో వెజిటబుల్స్ తింటున్నామా లేదా, ఏదో తినేసాంలే ఈ పూట ఏదో అయిపోయింది అన్నట్టు కాకుండా ఏదో ఒక రూపంలో మనం న్యూట్రిషన్స్ అనేటివి మన బాడీకి వెళ్ళాలి. కాబట్టి ఈరోజు పిల్లలకి వెజిటబుల్స్ బాడీకి అందాయా, మనం తీసుకున్నామా, పిల్లలనే కాదు మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్టే చూసుకుంటుంటాను. సో ఇలాగ ఒక్కసారి అన్నింటినీ కలుపుకున్న తర్వాత కొద్దిగా మీడియంలో ఫ్లేమ్ పెట్టుకొని సాల్ట్, సరిపడా సాల్ట్, అంటే ముక్కలకి కరెక్ట్గా పడడానికి చాలా బాగుంటుందండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు, బట్ నాకు కొన్ని ఇయర్స్గా ఇదే అలవాటు అయిపోయింది. అదేవిధంగా పసుపు కొద్దిగా, అంటే చాలామంది మా ఇక్కడ సాంబార్ పౌడర్ అని చేసి పెట్టుకుంటారు. ప్రతి దాంట్లోనూ మసాలా వేయాలని నేను అనుకోను, బట్ అయితే ఇక్కడ నేను కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అనేది వేస్తాను. చాలా టేస్ట్ వస్తుంది సాంబార్కి.
ఒక్కసారి వేసి మీరు ఇలా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీ కామెంట్స్ చూస్తున్నప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతాను. సో మీకు ఏదైనా మనసులో అనిపించినది కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా నేను కామెంట్స్ అయితే చదువుతాను. సో వీటన్నింటినీ ఒకలా ముక్కలకి అందేటట్టు పసుపు, ఉప్పు, కారం వీటన్నింటికి పట్టేటట్టుగా ఒక్కసారి కలుపుకొని తర్వాత ఇక్కడ అందరూ నార్మల్ జనరల్గా నిమ్మకాయ సైజు అంటుంటారు. అలా అని కాకుండా ఒక్కొక్క చింతపండు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్క చింతపండు కొద్దిగా పులుపు తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడే ఎక్కువగా మనకి ఈ సాంబార్కి కావాల్సిండేది ఏమంటారు, పులుపు, ఉప్పు, కారం. ఈ మూడు కరెక్ట్గా ఉన్నాయంటే ఆ సాంబార్ ఎలా చేసినా కూడా తినొచ్చు మనం. బాగుంటుంది టేస్ట్ అనేది, ఆ మూడింటి కాంబినేషన్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా ముక్కలకి మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేస్తారు కాబట్టి మనం తినేస్తాము. నాకైతే ఇలా చేతితో తీయడమే అలవాటు. మరి కొంతమంది వేరే వాటిని యూజ్ చేసి తీస్తుంటారు. నాకైతే చింతపండుని ఇలాగ ఫిల్టర్ చేసుకోవడం అలవాటు ముందు నుంచి. సో చింతపండు ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ మనకి కర్రీకి యాడ్ అయిపోయాయి. చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనము వెజిటబుల్స్ అన్నింటికి కలుపుకొని, నేను ఇదే చింతపండు వాటర్తోనే ఒక్కసారి తొందరగా బాయిల్ అవుతాయని ఉద్దేశం మీద ఒక్కసారి అయితే వీటిని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను. కొద్ది వాటర్ ఎక్కువ వేస్తాను ఇందులో. అంటే ఒక చిన్న టీ కప్తో పోలిస్తే మన ఇష్టం వాటర్ అది ఇంత ఇలా ఉండాలి. మన కన్సిస్టెన్సీ సాంబార్ మనం గట్టిగా కావాలనుకుంటున్నామా లేదంటే పల్చగా తినాలనుకుంటున్నామా అనే దాని బేసిస్ మీద వెళ్తుంది వాటర్ అనేది, మన ఇష్టము. బట్ అయితే వాటికి వేసిన వాటర్కి ఉప్పు, కారము, పులుపు ఈ మూడు కరెక్ట్గా అందుతున్నాయి. దానికి తగ్గట్టుగా వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడమే. సో ఇది ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము మూత పెట్టేద్దాము. సో ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము మళ్ళీ ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే ఆల్మోస్ట్ వెజిటబుల్స్ కుక్ అయిపోతాయి. సో ఈ విజిల్ వచ్చేలోపు నేను కొన్ని గిన్నెలు ఉన్నాయి కడిగేసుకుంటూ మీతో మాట్లాడతాను. సో మీ పండగ పనులు ఎలా జరిగాయి ఒక్కసారి నాతో షేర్ చేయండి కామెంట్ రూపంలో. డెఫినెట్గా ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు అని కాదు, చూసిన వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారా లేదా అని చూస్తున్నాను ప్రతిరోజు నేను. అంటే ఇప్పుడు వీడియో చూస్తున్నారు, మీరు ఏదైనా మనసులో అనుకున్న భావాన్ని నాతో షేర్ చేసుకుంటే మీరు నాతో మాట్లాడినట్టుగానే నేను భావిస్తాను. దానికి అదే విధంగా నేను రిప్లై కూడా ఇవ్వగలుగుతాను. కాబట్టి ఏదైనా కానీ ఒక్కసారి అంటే బాగుంది అని కాకోకుండా, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కాంటాక్ట్స్ ఉన్నారు, వాళ్ళు వీడియో చూసినప్పుడు నైస్ అని చెప్పడము, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడము అలా చేస్తున్నారు. కొంతమంది తెలియని వాళ్ళు, ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది నాకు తెలియదు. బట్ అయితే నేను ఉన్న వాళ్ళకన్నా నాకు తెలిసినవి ఒకటి ఇప్పుడు వరకు అయితే నేను వంటల్లో నిన్న ఇంట్రడక్షన్ వీడియో పెట్టాను. అంటే ఏమంటారు, పిల్లలకి వండేటివి కానీ మనం ఇంట్లో చేసుకునేటువంటి కర్రీస్ కావచ్చు, అంటే ప్రతిదీ అనుకోండి. ఈ ఛానల్లో ఇప్పుడు నేనైతే రెగ్యులర్గా నేను ఏం చేస్తుంటానో వాటన్నింటినీ కూడా నేను ఇందులో షేర్ చేసుకోవాలనే ఉద్దేశం మీద
అదనే కాదు, పూజకు సంబంధించినవి కావచ్చు, ఇంకా కుకింగ్ విషయానికి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక రోజు ఒక టెంపుల్కి పోయిండేది కావచ్చు, ఏదైనా నేను దాన్ని వీడియో రూపంలో తీసి మన ఛానల్లో అయితే పెడుతుంటాను. డెఫినెట్గా యూజ్ ఉండేటివే పెడతాను. ఎందుకు అంటే ఈ వీడియో చూసినందుకు డెఫినెట్గా ఏదైనా ఒకటి వాళ్ళకి తెలియాలి, తెలుసుకునే విధంగా ఏదైనా నాకు తెలిసిండేది నలుగురికి పంచుదాము అనే ఉద్దేశం తప్ప మరి ఏ ఇంటెన్షన్ మీద ఏదో నాకు మొత్తం తెలిసేసి అది నేను అందరికీ చెప్పేసుకోవాలి అలా అని కాదు. నాకు తెలిసిన విషయాన్ని నేను ఇప్పుడు నాకు ఎన్నో విషయాలు తెలియదు, పెళ్లికి ముందు ఎన్నో విషయాలు తెలియదు. నేను కొన్ని ఎప్పుడైతే మ్యారేజ్ తర్వాత తెలుసుకున్న విషయాలని ఒక పూజా విధానంలో కావచ్చు, ఒక ఇంటిని సరిగా పెట్టడంలో కావచ్చు, పిల్లల్ని పెంచే సమయంలో పిల్లలకి ఏదైనా హెల్దీ పరంగా నేను 1-2 సార్లు ఆలోచించి, అంటే ప్రతిరోజు ఎవ్రీడే నేను ఏదో ఒకటి పిల్లలకి ఆరోగ్యంగా ఇస్తున్నానా లేదా, ప్రతిరోజు ఇప్పుడు బృందాకి 9 years, అప్పటి నుంచి కూడా నేను ఏదైనా తెలుసుకున్నది అదే విధంగా పాటిస్తున్నాను అన్నట్టు. సో దాన్ని షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నాను నేను. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది, నిజంగా యూజ్ అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కామెంట్ రూపంలో అయితే నాకు తెలియచేయండి. డెఫినెట్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రతిసారి నేను లైక్ ఇవ్వండి అని అడుగుతున్నాను. మనసులో ఒక్కొక్కసారి అంటే అడిగితేనే లైక్ కొడతారా, లేదంటే నిజంగా వాళ్ళకి యూజ్ అనిపిస్తే మనస్ఫూర్తిగా ఆ వీడియోకి లైక్ ఇస్తారా ఏంటి అనేది నిజంగా ఈ యూట్యూబ్లో నాకైతే తెలియట్లేదు. బట్ అయితే అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే నేను ఒక వీడియో తీసి పెడుతున్నాను అని అంటే ఏదో డబ్బులు వచ్చేస్తాయి అని కాదు, బట్ అది నలుగురికి ఇష్టంగా ఉంటుందా, లేదంటే ఒట్టినే ఏదైనా చూసి వదిలేస్తున్నారా, ఏదో పెట్టారు కదా అని ఉద్దేశం మీద అని కాకుండా ఒక్కసారి నేనైతే అలా ఆలోచిస్తున్నాను. మీకు ఏదనిపిస్తే అది ఒక కామెంట్ రూపంలో కావచ్చు, నాతో మాట్లాడతారు. అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు చూసిన వాళ్ళలో, కొంతమంది చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుండొచ్చు. బట్ అప్పుడు నాదంటే ఇప్పుడు చిన్న ఛానల్, ఒక 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 500లో కూడా ఎంతమంది చూస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోని అనేది నాకు తెలియదు నిజంగా. బట్ చూసిన వాళ్ళు నిజంగా యూజ్ అనిపిస్తే, సరే విజయ ఈరోజు సాంబార్ చెప్పింది, ఒక్కసారి ఇంట్లో ట్రై చేద్దాము ఎలా వస్తుందో, లేదు మీరు ఈ విధంగా నేను మా ఇంట్లో ఇలా చేస్తాను అని ఏదైనా నాతో షేర్ చేసుకుంటే నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికి. అంతే. విజిల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 2 విజిల్స్ వస్తే వెజిటేబుల్స్ కుక్ అయిపోతాయి. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను ఫ్రెండ్స్, ఏంటంటే డెఫినెట్గా ఏదైనా యూజ్ ఉందా అంటే, నేను ఒక వీడియో పెట్టాను ఏంటని, ఇది దేవుడికి సంబంధించింది. నిజంగా నాకు ఈశ్వరుడు అలా అనుగ్రహిస్తాడా, మన భక్తికి మెచ్చింది. అలాంటి దేవుడు డైరెక్ట్గా రాడు కదా, కానీ నాకు నిజంగా పూజ చేసే సమయంలో నిజంగా మహాశివరాత్రికి అంతే కదా ప్రాముఖ్యత. అలానే కదా ఇప్పుడు చీకటిలో నుంచి ఒక శివలింగం మాదిరి చదవడం, మనం చదివినంత మనం చూడలేదు, పెద్దలు చెప్పిన మాటలు వినడం కానీ చదవడం ద్వారానే మనకు తెలుస్తుంది. అవును, ఇలా ఉద్భవించాడు శివయ్య, అయితే మనకి అలాంటి వెలుగు అనేది ఒకటి వచ్చింది అని అన్నప్పుడు, నాకు నిజంగా వీడియో తీస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా అదే జరిగినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం భక్తిగా ఉంటే, అది నేను భక్తిగా ఉన్నానా లేదా అని అందుకనే ఆ శివయ్యకి తెలుసు, కానీ నాకు అలాగా జరగడం అనేది ఒక పాజిటివ్ సైన్ అనిపించింది నిజంగా. సో ఏదైనా నాకు తెలిసిన నేను విన్నవి చదివినవి మీతో పంచుకోవాలి అనే ఉద్దేశం మీద నేను అలా షేర్ చేస్తుంటాను. బట్ దాన్ని ఏదో నాకు అంతా తెలిసేసి కాబట్టి దాన్ని వీడియో రూపంలో పెట్టాలనే ఉద్దేశం అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్. సో
విజిల్ రావడం అయితే మొదలైంది. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసి మనం పప్పు వేసుకోవచ్చు. విజిల్ అయితే వచ్చేసింది. సో దీన్ని ఇంకొక స్టవ్ మీదకి మార్చుకొని ఇక్కడైతే సేమియాని ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాము. సేమియా పాయసము. సేమియా పాయసం చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీకు చెప్తూ నేను పాయసాన్ని నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే ప్యాన్ వేడైపోయింది. కొద్దిగా నెయ్యిని వేసుకున్నాము. ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి తీసుకొని కొద్దిగా కిస్మిస్, కాజు, నిన్న పండుగ కదా, సో దేవుడి దగ్గర కొట్టినటువంటి టెంకాయది పలుకులు అన్నిటివి చేశాను. చాలా బాగుంటుంది, ఒక్కసారి యాడ్ చేయండి. కొంతమంది ఇక్కడ మామూలుగా ఏమంటారు బాదాము, కిస్మిస్, కాజు ఇవి వేసేస్తుంటారు. బట్ నేను ఈరోజు పచ్చి కొబ్బరి ఉంది కదా అనే ఉద్దేశం మీద పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా పండుగ వచ్చినప్పుడు ఇలా పాయసం చేసుకున్నప్పుడు పచ్చి కొబ్బరిని స్వీట్లో కలిపేస్తుంటాను అనమాట. సో కొద్దిగా ఎల్లో కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ. ఈ పాయసం కూడా మామూలుగా చాలామంది షుగర్తో చేస్తుంటారు. నేనైతే మా ఇంట్లో షుగర్ అస్సలు వాడను. ఒక్క టేబుల్ స్పూన్ కూడా వాడను అనమాట. ఇంతకుముందు ఇల్లు కట్టేటప్పుడు పని వాళ్ళ కోసం అని చెప్పేసి కొద్దిగా చక్కెర తెచ్చేదాన్ని ఒక 1 year బ్యాక్. అదే కొంచెం మిగిలిపోయింది, అది మాత్రం ఇంట్లో ఉంది తప్ప నేను షుగర్ ఎటువంటి దాంట్లో స్వీట్లో కూడా షుగర్ అనేది అయితే యాడ్ చేయను. నా సలహా ఏంటంటే మీరు కూడా ఇంట్లో షుగర్ మానేస్తే, అంటే మా ఇంట్లో టీ కాఫీ తాగం మేము, సో మాకు అందుకని కంట్రోల్ ఉంటున్నాము. బట్ మీ ఇంట్లో ఎలాగా ఒకవేళ టీ కాఫీ తాగే వాళ్ళు ఉంటే మాత్రం దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది చెప్పాలంటే. బట్ నేనైతే మా ఇంట్లో కంట్రోల్ అయిపోయింది ఆల్మోస్ట్. పిల్లలకు కూడా ఒక్కొక్కసారి దాన్ని చూసినప్పుడు కొద్దిగా తింటానమ్మా అని అడుగుతారు, బట్ చెప్తుంటాను తినకూడదు నాన్న అని చెప్పేసి. సో ఇలాగ మనం డ్రై రోస్ట్ చేసేసుకొని కొద్దిగా గోల్డ్ కలర్లో వచ్చేలాగా మనం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఉంచుకున్న తర్వాత మనము సేమియాని కొద్దిగా వేపుకోవాలి. సో నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు తీసుకుంటున్నాను, కనిపిస్తుంది కదా. సో ఇంత చిన్న కప్పు కొలతలతో చేయాల్సి ఉంటుంది మనం కొంచెం దీన్ని, ఎందుకంటే ఒక్కొక్కసారి పలుచగా వస్తుంటుంది, ఒక్కొక్కసారి చిక్కగా పడిపోవడము పాయసం చేసిన తర్వాత. ఇలాంటి ఇబ్బందులు లేకోకుండా మనకి ఒక కొలత ప్రకారం చేసామంటే ఇదే సేమ్ క్వాంటిటీలో చేసుకుంటుంటే అందాస్ మీద వేసేస్తుంటారు. బట్ నేనైతే పాయసం చేసేటప్పుడు కొంచెం కొలతలు చూసుకునే వేస్తుంటాను. కొంచెం కన్సిస్టెన్సీ అనేది మరీ కొద్దిసేపు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోవడము అలా లేకపోకుండా. సో అదే ప్యాన్లోనే మనము ఇలాగ జస్ట్ ఫ్రై చేసేసుకోవాలి. సో ఇక్కడ విజిల్ కూడా వెళ్ళిపోయింది, వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. కనిపిస్తుందా మీకు? వెజిటబుల్స్ కుక్ అయిపోయాయి. సో ఆ ఉడికినటువంటి వెజిటబుల్స్ లకే మనము ముందుగా ఉడికించుకున్నటువంటి పప్పును వేసేసేయాలి. పప్పు కొద్దిగా తీసుకున్నాను, వాటర్ వేయడం వల్ల కొంచెం ఎక్కువగా కనిపిస్తుండొచ్చు మీకు. ఇప్పుడు చూపించాను కదా, ఈ కప్పు కంటే తక్కువే తీసుకున్నాను.
సో ఈ సేమియాలో మాడిపోకుండా చూసుకుంటుండాలి మనం, మాడితే టేస్ట్ బాగుండదు. సో ఈ కప్పుతో మనం ఒక దీనికంటే ఇక్కడికి తీసుకుంటాను కప్పు కందిపప్పు, ఉడికిండే దాన్ని అందులో వేసేసాను. జస్ట్ మనకి సాంబార్ 10 మినిట్స్లో అయిపోతుంది అంతే. సో ఇది ఒక్కసారి ఇలాగ ఒక 10 మినిట్స్ ఉడికితే మనకి ఇంకా సాంబార్ రెడీ. జస్ట్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడము, ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయా లేదా, పులుపు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలంటే. సో ఇదైతే వేగిపోయింది సేమియా. సో మనం ఇప్పుడు దీనంతా పక్కకు తీసుకునే అవసరం లేదు చెప్పాలంటే. మనకి దీంట్లోకే చెప్పాలంటే వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీంతో ఒక కప్ తీసుకున్నాను కదా నేను, 3 కప్పుల వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. అంతే, జస్ట్ బాయిల్ అయిపోతే మీతో చూయించుకుంటూనే మాట్లాడుకుంటూ, ఇంకా వీడియో ఎడిటింగ్ అంటే చాలా కష్టం అయిపోతుంది నాకు. ఎడిట్ చేయడానికి టైం అస్సలు కుదరట్లేదు. ఇంకా వంట చేసుకోవడము, మరి ఇంటి పనులు చూసుకోవడము, ఇంకా ట్యూషన్ పిల్లల దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ నైట్ ఎప్పుడో అయిపోతుంది. సో అందుకని వీడియో ఎడిటింగ్కి అయితే నాకు ఎక్కువ టైం కుదరట్లేదు. చెయ్యలేక కాదు, టైం కుదరక చేయట్లేదు. ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసి కూడా పెడుతుంటాను. ఇలాగే అయితే పెట్టను, బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర టైం ఉండట్లేదు కాబట్టి సో ఇలాగే డైరెక్ట్ చేసేస్తున్నాను. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా. డెఫినెట్గా ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో డెఫినెట్గా నా నుంచి నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ని అయితే మీకు షేర్ చేయాలి అని ఎప్పుడు అనుకుంటుంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ మీకు ఈ ఛానల్ నుంచి కొన్ని తెలియని విషయాలు తెలుసుకునేలాగా అయితే డెఫినెట్గా ఉంటాయి అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ సాంబార్లో అయితే కొంచెం వాటర్ కొద్దిగా వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కొంచెం గట్టిగా అయింది అన్నట్టు. ఇక్కడ కరివేపాకు వేయడం మర్చిపోయాను. సో మనం ఎండింగ్లో అయినా నేను మామూలుగా పోపులో వేస్తాను, మరీ తర్వాత నాకు సాంబార్లో ఎండింగ్లో కూడా వేయడము చాలా ఇష్టము. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బట్ కరివేపాకే కదా అని పక్కకు తీసేస్తుంటాము మనము, అలా కాదండి. కరివేపాకులో చాలా న్యూట్రిషన్ వాల్యూస్, మినరల్స్ చాలా ఉంటాయి. నేను ఇలాగైతే పచ్చిగా తినేస్తుంటాను యాక్చువల్గా చెప్పాలంటే. ఇలాగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ జ్యూస్ చేస్తుంటాను కదా, సో ఇలా పచ్చిదే కరివేపాకు నమ్మలేస్తుంటాను. అరే ఏంటి కరివేపాకు తినేస్తుందని నవ్వుకోకండి, ఇది నాకు రొటీన్ కాబట్టి మీతో నేను షేర్ చేస్తున్నాను. జ్యూస్లో వేసేస్తాను, నేను జ్యూస్లో వేసేస్తుంటాను. అంతకుముందు పిల్లలకి ఇది కూడా తెలియాలి అన్నట్టు పక్కకు తీయొద్దు అన్నట్టు కొన్నిసార్లు నేను ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేస్తుంటాను అనమాట. ఇప్పుడు బాడీకి మనం ఏదో విధంగా మనం నోటి ద్వారా తిన్నదే కదా మనకి బాడీలోకి వెళ్ళేది, కాబట్టి మనం కాకపోతే మన బాడీకి వేరే వాళ్ళు తింటే మన బాడీకి రాదు. కాబట్టి కొన్ని చేయాల్సి వస్తుంది. కొంతమందికి అంటే నేను చిన్న నా దగ్గర స్టూడెంట్స్ ఉంటారు కదా, అరే ఏంటి మేడం అని అంటుంటారు. బట్ నేనైతే వాల్యూస్ చూస్తాను, ఫుడ్ వాల్యూస్. సో మన బాడీకి ఏదైనా యూజ్ అయ్యేది ఉంది, యూస్ఫుల్ ఉంది అంటే డెఫినెట్గా అది కొంచెం కష్టంగా ఉన్నా సరే దాన్ని నేను అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను ప్రతిరోజు. అంటే ఒక్క రోజులోనే వచ్చేది కాదు. సో ఇక్కడైతే బాయిల్ అవుతుంది మనకి సేమియా. ఇంకేంటంటే విశేషాలు, మీరేమైనా విషయాలు షేర్ చేయండి. డెఫినెట్లీ నేను కామెంట్ రూపంలో అయితే మీకు రిప్లై ఇస్తాను. అన్నట్టు ఇక్కడ మర్చిపోయాను మీతో మాట్లాడుకుంటూ. చెప్పరా చిట్పని
పాలు వేడి చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ పాలు ఇందులో వేయాల్సినది. శివయ్యకి నైవేద్యం చేస్తున్నారా బాగా తల్లి? అక్కడ వీడియో తీస్తున్నాను. వీడియో తీసుకుంటూ కుకింగ్ నువ్వు చేస్తావా? అయిపోయింది ఆల్రెడీ. ఇంకా శివయ్యకి నైవేద్యం పెట్టేద్దు. ఒక్కసారి అయితే సాల్ట్ ఇది సరిపోయలేదో ఒక్కసారి చెక్ చేసుకున్నాము. కొంతమంది స్పూన్తో తీసుకుంటుంటారు, నాకైతే ఇలా అలవాటు. ఇంకో మా చిత్తలకైతే ఇంకేదైనా నేను టేస్ట్ చేస్తున్నానంటే అమ్మ నాకు అని వచ్చేస్తుంటుంది. ఆడపిల్ల కదా, అప్పుడప్పుడు మనం వంటలోటి కూడా ఎలా చేయాలని చూపిస్తుంది. బాగా కొంచెం సాల్ట్ పడాలనుకుంటాం కదా. సరిపోయిందా? ఒక్కసారి చూడు. లేదు వేడి లేదు, ఊపాను కదా. అదే అనుకున్నా. ఇవే మరి కొద్దిగా సాల్ట్ అంత కొద్దిగా సో నాకు ఒక చిన్న హెల్ప్ చేయను. ఇక్కడ పాయసం చేస్తున్నాను కదా, నువ్వు కొంచెం ఇలాచీని దంచిపెట్టమ్మా. సరే కొద్దిసేపు వీడియో పాజ్ చేద్దామని చెప్పేసి అక్కడ బటన్ మీద నొక్కాను, అది వీడియో కాస్త కట్ అయిపోయింది. సో అది పక్కన పెడితే సాంబార్ అయితే ఉడికిపోయింది. మనం జస్ట్ అన్నీ సరిపోయాయి, ఎమ్మి టేస్ట్. సో ఇక్కడ మనము కొత్తిమీరని గార్నిష్ చేసేసుకోవడమే. సాంబార్ వచ్చేసి రెడీ. జస్ట్ అన్ని రెడీ ఉంటే ఒక 10 minutesలో సాంబార్ అనేది అయిపోతుంది. స్టవ్ బంద్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమియా కూడా ఉడికిపోయింది. జస్ట్ ఇలా పట్టుకుంటే మనకి కట్ అయిపోతుంది అనిపిస్తుంది కదా, జస్ట్ ఇలా కట్ అయిపోతుంది అంతేను, ఉడికినట్టు. నెక్స్ట్ ఒక 1 లీటర్ పాలైతే, ఆవు పాలు ఇవి వేడి చేశాను. మన ఇష్టం, కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక 1/2 లీటర్ అయితే యాడ్ చేయొచ్చు. బట్ నేను కన్సిస్టెన్సీ నాకు ఇలా కావాలనుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా యాడ్ చేసేస్తాను. ఆడే పాయసము శివయ్యకి నైవేద్యం ఇది ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి నేను బృందా వచ్చి మొత్తం ఏమంటారు ఇలాచీలు కూడా ఇందులో కొట్టి పడేసింది, ఇందులోకే వేసేసింది. నేను లాస్ట్లో వేద్దాం అనుకున్నా, ఏం పర్లేదు. స్వీట్ కూడా నేను చెప్పినట్టు కాకోకుండా మీకు ఎంతవరకు ఇష్టము అంటే, ఇక్కడ ఒక కప్పుకి 3 cups వాటర్ వేసాను. సో స్వీట్ కొంతమంది మీడియం తినాలనుకుంటారు, కొంతమంది కొంచెం స్వీట్ మంచిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీకు తగ్గట్టుగా స్వీట్ని కూడా ఇక్కడైతే నేను 1 cupకి 1/2 cup అయితే సరిపోతుంది. కొద్దిగా ఎక్కువైంది, చూద్దాం. కొద్దిగా వేసి బెల్లంది వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ పాలు కూడా వేడైపోయినాయి కాబట్టి ఇంకా జస్ట్ బంద్ చేస్తున్నాను నేను స్టవ్ని. ఎప్పుడు కూడా మనము బెల్లం వేసేటప్పుడు పాయసానికి
స్టవ్ బంద్ చేసిన తర్వాతే బెల్లాన్ని వేయాలి. సరిపోతుంది, ఎందుకంటే స్వీట్ ఎక్కువగా తినము ఇంట్లో. చాలు. సో ఒక 75% వరకు అయితే నేను వేసాను ఈ కప్పుతో. ఒక కప్పు సేమియాకి 3 కప్స్ వాటర్. సో ఇంకా జస్ట్ మనము దీనిలాగా ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేస్తే మనకి పాయసం రెడీ అయిపోతుంది. జస్ట్ తర్వాత మనము వేయించి పెట్టుకున్నటువంటి వీటిని వేసేసుకోవడమే. సో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంకొకసారి మళ్ళీ సంవత్సరం వరకు వేచి ఉండాలి శివయ్య అనుగ్రహం కోసం. నిన్న ఒక మాట విన్నాను నేను, ఒక వీడియో చూస్తుంటే. ఒక సపోజ్ ఇప్పుడు నేను ఒక టీచర్ని కాబట్టి, నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను ఆ వేలో అర్థమయ్యేలాగా మీకు చెప్తాను. సపోజ్ ఒక స్టూడెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి. సపోజ్ సంవత్సరం పొడవునా చదువుతాడు ఒక్కరోజు ఎగ్జామ్ రాయడం కోసం. అయితే ఆ ఒక్కరోజు సపోజ్ ఏదైనా వాళ్ళకి ఇష్టమైనటువంటి క్రికెట్, మొన్న పాకిస్తాన్ ఇండియాకి మ్యాచ్ జరిగింది కదా, అలాంటి క్రికెట్ మ్యాచ్ ఏదో వస్తుందనే ఉద్దేశం మీద తన ధ్యాస అంతా అటువైపు ఉంచాడు అనుకోండి. లేదు, అలా కాదు, అది పక్కన పెడితే తనకి ఇష్టమైన సాంగ్ ఏదన్నా పరీక్ష రాసే సమయంలో వచ్చిందంటే ఆ అబ్బాయి ఎంత డిఫికల్ట్ గా ఫీల్ అవుతాడు అంటే, ఇక్కడ చదువుకున్నది రాయలేక ధ్యాస అది ఒక ఆటంకం లాగా అయిపోతుంది. అవునా? ఇప్పుడు నువ్వు సంవత్సరం పొడవునా చేసిండే పూజ ఒక ఫలితం అయితే, నువ్వు సంవత్సరం పొడవునా చదివిండేది ఒక ఎత్తు అయితే, ఆ ఒక్కరోజు నువ్వు రిప్రజెంట్ చేసే దాని మీదనే ఈ సంవత్సరం పొడవునా ఎంత ప్రిపేర్ అయ్యావు అనేది తెలుస్తుంది. అంత ఫలితం అనేది, రిజల్ట్ అనేది అలాగ వస్తుంది. ఈవెన్ సేమ్ ఇక్కడ కూడా శివయ్య కొన్ని కాలాలలో మనకి ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఇచ్చాడు. అంటే నువ్వు ఒక్క పువ్వు వేసినా కూడా 1,000,000 పువ్వులు వేసినంత ఫలితం. అంటే 1,000,000 పువ్వులు తెచ్చి వేయలేము మనం. అవునా? సో ఒక్కసారి మనసులో ధ్యానం చేస్తే ఒక్క సెకండ్ అయినా సరే మనం కోరుకున్న కోరికలను నెరవేర్చేంత కరుణామయుడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం పొడవునా నువ్వు పూజలు చేసినది ఒక ఎత్తు, ఒక్క శివరాత్రి రోజు నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ గా నువ్వు చేసావన్నది ఆ ఈశ్వరుడు అనేది అంత ఫలితాన్ని మనకి ఇస్తాడు అనమాట. కాబట్టి నేను కరెక్ట్ గా మీకు మీనింగ్ కన్వే చేశానో లేదో నాకు తెలియట్లేదు. బట్ నేను అనుకున్నది ఒకటే, ఒక 1 ఇయర్ మొత్తము మనము పూజ చేసిండేది ఒక ఎత్తు అయితే, మనం శివరాత్రి రోజు చేసిండేది ఒక ఎత్తు. ఒక ఎగ్జామ్ రాయడం, ఒక విద్యార్థి ఒక 3 hours ఎగ్జామ్ ఎంత రిజల్ట్ వస్తుందో అలాంటిది అనమాట. సో శివయ్య అనుగ్రహం అందరూ పొంది ఉంటారు అనే ఉద్దేశం మీద ఇక్కడికైతే ఇంకా వీడియో నేను చేస్తున్నాను. చాలా లెందీ అయిపోయింది వీడియో. ఇది అలా అప్లోడ్ అవుతుందో కూడా నాకు తెలియదు. బట్ అయితే నేను చెప్పాలనుకున్నది ఈరోజు మనస్ఫూర్తిగా ఏదో చిన్న వీడియో తీసేసి ఇలా కాకోకుండా ఇలాగ నేను మీతో మాట్లాడుతున్నట్టుంటది అనే ఉద్దేశం మీద ఇలా తీయాలని అనుకున్నా ఈసారి. సో పాయసం కూడా రెడీ అయిపోయింది. ఒక్కసారి మనం బెల్లం వేసిండేదాన్ని కలుపుకొని వీటిని కలిపేసుకుంటే మనకి ఎమ్మి పాయసం రెడీ. శివయ్యకి నైవేద్యంగా పెట్టేద్దాం. ఓకేనా? కానీ మరి ఓ